ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ ఆర్టీసీ బస్ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి అన్నమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంటే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్లు కంచనంబాగు డిఓ అపోలో ఆసుపత్రి వైద్యులు అయితే ప్రకటించారు. గురువారం ఆర్టీసీ సమ్మె సందర్భంగా శంకర్ నిప్పండించుకొని ఆత్మహత్య యత్నం చేసిన సంగతి తెలిసిందే. తొలుత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి చేర్పించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. కాగా మార్గమధ్యంలోనే శంకర్ మృతి చెందగా అంబులెన్స్ సిబ్బంది సిపిఆర్ చేసి ప్రాణాలు పోశారు. అనంతరం హుటాహుటిన కాంచన్బాగు డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో శంకర్ మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. అయితే 80% బాడీ కాలిపోవడంతో శంకర్ను బ్రతికించేందుకు చేసినటువంటి ఏదైతే ప్రయత్నాలు ఏవి సఫలం కాలేదని వివరించారు. కాగా డిఆర్డీఓ ఏదైతే ఉన్నారో ఆసుపత్రికి వెళ్ళిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శంకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక శంకర్ను పరామర్శించేందుకు అర్ధరాత్రి ఆసుపత్రికి వెళ్ళిన కల్వకుంట్ల కవిత లోపలికి అనుమతించకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ముఖ్యంగా నర్సంపేట డిపో సంబంధించి డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి నిరసనగా ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాద్, భూపాలపల్లి, ములుగు బంద్కు అయితే ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిందనమాట. సో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. శంకర్ది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని కేంద్ర మంత్రి బండి సంజయ్